నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మణిశ్రీ. మిడ్ డే డిబేట్కి స్వాగతం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సమావేశాలకు వైసీపీ అధినేత జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం మధ్య ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిరసనలకు దిగారు. రాష్ట్రంలో దొంగల రాజ్యం నడుస్తోందంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రసంగాన్ని వాకౌట్ చేస్తూ బాయ్కాట్ చేస్తూ వెళ్లిపోయారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు కాసేపు హాజరు కావడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సరదా వ్యాఖ్యలు చేశారు. 11వ తేదీన 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారని అన్నారు. సభ్యులు సభా సాంప్రదాయాలను పాటిస్తే మంచిదని సూచించారు. 11 మిస్టరీ మళ్లీ ట్రెండ్ అవుతుందా? స్పీకర్ వ్యాఖ్యలతో వ్యంగ్యంలో వేడి, ఇలాంటి అంశాలపైనే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అయితే ఈ చర్చలో జూమ్లో పాల్గొనేందుకు మనతో పాటు ఉన్నారు రేగడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే షేక్ జిలాన్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. తాతపూడి చందు, జనసేన అధికార ప్రతినిధి, అట్లాగే మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్తే అండి. నలుగురికి నమస్తే. సార్ నమస్తే, వినిపిస్తోందా నా వాయిస్? చెప్పండి సార్. రేగడి లక్ష్మణరావు గారు, చెప్పండి. ఇప్పుడు మొన్నటిదాకా అసెంబ్లీ సమావేశాలు అనగానే ప్రతి ఒక్కరు ఎలా ఎదురు చూశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అయినా అసెంబ్లీకి వస్తారా రారా? ఓకే, వస్తారు అనే దానికైతే ఒక క్లారిటీ వచ్చేసింది, వచ్చారు కూడా. కానీ అలా వచ్చిన వెంటనే ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అన్నట్టుగా 11 మంది 11 నిమిషాలు 11 గంటలకు 11వ తేదీ అనే వ్యాఖ్యలు కనుక చూసుకుంటే అలా వెంటనే వాకౌట్ అవ్వటం చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేడం మీ పేరండి? మణిశ్రీ అండి. మేడం మీకు అలాగే ప్యానెల్ ఉన్న సభ్యులకు స్వతంత్ర టీవీ వీక్షణ యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఏదైతే ఆయనతో పాటుగా మిగతా 10 మంది ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలతో పాటుగా ఈ రోజున అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది. అడుగుపెట్టిన తర్వాత ఏదైతే టీడీపీ కూటమి అబద్ధాల చిట్టా ఇచ్చి గౌరవ గవర్నర్ గారితో చదివిస్తూ ఉన్నారో ఆ మధ్యలో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా నినాదాలు చేశారు. ఏమని? మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరణ చేయొద్దు, పీపీపీ విధానాన్ని ఆపండి, పీ4 విధానాన్ని ఆపండి, అలాగే తిరుపతి దేవస్థానం లడ్డు విషయం పైన కూడా, అలాగే ఫీజు రింబర్స్మెంట్ పైన, అలాగే రైతులకు రావాల్సినటువంటి గిట్టుబాటు ధర పైన, అలాగే అనేకమైనటువంటి సమస్యల పైన వాళ్ళు గొంతెట్టి వినిపించడం జరిగింది. సభ జరుగుతుండగా అలాగే ఇవేమి పట్టించుకోకుండా చదువుతున్నటువంటి గవర్నర్ గారు ప్రసంగంలో చాలా అబద్ధాలు, అన్ని అబద్ధాలు, ఒక్క నిజం కూడా వాళ్ళు చేసింది ఏమీ లేదు. అన్ని అబద్ధాలు చెట్టు ఇచ్చి పాపం గవర్నర్ గారితో చదివించారు. ఏమని చదివించారంటే వీళ్ళే కరెంటు ఛార్జీలు పెంచారు, అధికారంలోకి రాగానే ట్రూ అప్ ఛార్జీల పేరు కింద కరెంట్ ఛార్జీలు పెంచి మళ్ళీ ఏం చేస్తారంటే ఒక 5 పైసలు తగ్గించి మేమేదో పెద్ద ఘనకార్యం సాధించాము, మునుపెన్నుడు ఎవరు కూడా తగ్గించలేదని చెప్పి 5 పైసలు తగ్గించిన దానికి మీ కరెంటు ఛార్జీలు తగ్గించామని చెప్పి ఏం చెప్పారు? మళ్ళీ జిఎస్టిడిపిలో మేము ముందున్నాము, రాష్ట్ర అభివృద్ధి చెందుతూ ఉంది, ఆ రాష్ట్ర అభివృద్ధిని చూడలేకపోతూ ఉన్నారు, ఇకంటే మా హయాంలో ఎంత జిఎస్టిపి పెరిగిందని అన్నారు. అరే గతంతో పోల్చుకుంటే జిఎస్టిపి మీద కేవలం 1.97% మాత్రమే ఉంది. ఈ రకంగా 1.97% మాత్రం మీరు చూపిస్తున్నటువంటి జిఎస్టిడిపి గతంలో మా హయాంలో మీకన్నా ఎక్కువ ఉంది కదా, మరి ఎలా వృద్ధి చెందిందని చెప్తారు? ఎలాగా ఆదాయం పెరిగిందని చెప్తా ఉన్నారు? మీ హయాంలో కొనుగోలు రేటు తగ్గింది, సామాన్య ప్రజల నుంచి అటు ఎవరైతే ఉన్నటువంటి అతి సామాన్య ప్రజలు అందరూ కూడా ఇటు పక్క కొనుగోలు శక్తి తగ్గింది, ప్రజలు ఎవరు కొనట్లేదు, బిజినెస్ వ్యాపారం అంతా తగ్గింది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా తగ్గింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోవడం అనేది మీరు సమర్థిస్తారు? అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుపెట్టిన తర్వాత ఏవైతే ఇవన్నీ జరుగుతున్నాయో మాట్లాడుతూ ఉన్నారు. ఆ యొక్క పరిస్థితిలో ఒకటే మేము ఇచ్చిన ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు ఒకటే నినాదం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. ప్రతిపక్ష హోదా ఎందుకని ఎవరు అంటే మేము అడుగుతామని భయమా, మేము ప్రశ్నిస్తామని భయమా? మీరే రండి 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 అంటారు, తీరా అసెంబ్లీలో అడుగు పెట్టేసరికి మాత్రం
ప్రతిపక్ష హోదాకి ఇవ్వడం మాత్రం మీరు ఇదవట్లా. అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రజా ప్రతిపక్ష సమస్యల మీద హోదా అలా కదండి, అడిగింది 1 మినిట్ మా బాంబులు ఆరబెట్టడం కాదు, కోసము. ప్రజా సమస్యల మీద పోరాడాలి అంటే ఈ ప్రతిపక్ష హోదా అనేది మస్ట్ అండ్ షుడ్ అంటారా? ప్రజా పోరాటాలపైన పోరాడాలంటే అసెంబ్లీకి రావాలన్న ఏమైనా ఉందా? మరి ఉంది కదా, అసెంబ్లీలో చర్చించేది ప్రజా సమస్యలే కదండి. అసెంబ్లీలో అడుగుపెట్టింది ప్రజా సమస్యల పైన. వీళ్ళు వచ్చినటువంటి 164 మంది కూడా ప్రజా సమస్యల పైన పోరాడుతూ ఉన్నారా? అంటే వాళ్ళు పోరాడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ మీరు అదే దారిలో వెళ్తున్నట్టు అవుతుంది కదా మరి. అదే కదమ్మా, ఇప్పుడు అధికార పార్టీలో ఉండేది వాళ్ళు. అధికార పార్టీలో ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రజా సమస్యల పైన, వాళ్ళ నియోజకవర్గం ఉండే సమస్యల పైన ఏ రోజున ఒకసారి మాట్లాడారో తీయండి, రికార్డులు తీయండి. ఓకే, వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు ఏం సరిగ్గా చేయట్లేదు కాబట్టి వీళ్ళు కూడా వెళ్ళిపోయారు అంటారు, అంతేనా? అసెంబ్లీలో బయట ఉన్నా, ఓకే ఒక్క నిమిషం అమ్మా, అసెంబ్లీ బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 2 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి దాదాపుగా సుమారుగా సుదీర్ఘంగా 2 నుంచి 3 గంటల పాటు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన పైన, ఆ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాల పైన ప్రతిదీ పాయింట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతా ఉంది. ఓకే సరే అండి, 1 మినిట్ టీడీపీ అధికార ప్రతినిధి షేక్ లేదండి 1 మినిట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తా. షేక్ జిలాన్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి మళ్ళీ అలా వాకౌట్ చేసి వెళ్ళిపోవడం, మళ్ళీ ఈ విధంగా వాళ్ళు ప్రతిపక్ష హోదా కావాలి ఇవ్వలేదు కాబట్టి వెళ్ళిపోవడం, అదే నినాదాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. దీని మీద ఏం చెప్తారు మీరు? నమస్తే మణిశ్రీ గారు, అదే విధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల తీరు చూస్తా ఉంటే తెలుగులో ఒక సామెత ఉంది, తిక్కలోడు తిరణాలకి వెళ్తే ఎక్కాను దిగాను సరిపోయింది అన్నాడట అని. కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకు ఎందుకు వెళ్ళారు, ఎందుకు వాకౌట్ చేశారు అనేది ఒక అంతు చిక్కని ఒక ప్రశ్నగా మారింది. కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్థం చేసుకోవాల్సింది, ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వాల్సింది ప్రజలు. కాబట్టి 175 స్థానాలలో 10% సీట్లు అంటే దాదాపు 18 స్థానాలు వచ్చి ఉంటే ఖచ్చితంగా నీతి నిబంధనలకు అనుగుణంగా ప్రతిపక్ష స్థానం అనేది వస్తుంది. ప్రజలు మీకు శిక్షించారు, మీ అరాచక పాలన మనకు వద్దు, వీళ్ళకు ప్రతిపక్ష స్థానంలో కూడా కూర్చోబెట్టే అర్హత లేదు అని చెప్పి ప్రజలు మిమ్మల్ని శిక్షించారు. కాబట్టి ఆ ప్రజా తీర్పును గౌరవిస్తూ స్పీకర్ గారు నిబంధనలకు అనుగుణంగా, అసెంబ్లీ యొక్క రూల్స్ కు అనుగుణంగా మీకు ప్రతిపక్ష హోదా అనేది రావట్లేదు. దీన్ని సాగుగా చూపించి మీ బాధ్యతను, మీ ఎమ్మెల్యే కర్తవ్యాలను మీరు ఈ విధంగా అప్రజాస్వామికంగా దిగజార్చడం అనేది సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఇలా 11 నిమిషాల కోసం వెళ్ళి అక్కడ కూర్చొని రావడం కోసం కాదు, సంపూర్ణంగా మీ బాధ్యతను మీరు నెరవేర్చించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి మీకు ఏమైనా బాధ అంటే వెళ్ళి ప్రజలకు చెప్పుకోండి, ప్రజలకు అడగండి, మాకు ప్రతిపక్ష స్థానం కల్పించండి, మాకు ఎక్కువ సీట్లు వచ్చి అసెంబ్లీలో గెలిపించండి అని చెప్పి. కాబట్టి మీరు 11 సీట్లతో వచ్చి ఈ రోజు ఈ విధంగా వ్యవహరించడం చాలా తప్పు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాం. మనం చరిత్రను చూసాం, ఏ విధంగా మనకు 2009 అసెంబ్లీలో మనం చూసాం, లోక్ సత్తా పార్టీ మనకు ఏకైక ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ గారు, ఆయనకి ఏమైనా ప్రతిపక్ష హోదా ఉండిందా? ఆయన ఎంత చాకచక్యంగా ప్రజావాణిని వినబెట్టారు. కాబట్టి అసెంబ్లీలో మీకు ప్రతిపక్ష హోదానే కాదమ్మా, ప్రజా సమస్యలు చెప్పాలంటే 5 నిమిషాలంటే కూడా చాలు, 10 నిమిషాలైనా సరే మనకు పూస కూర్చున్నట్టు బుల్లెట్స్ గా మనం చెప్పొచ్చు. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలము ప్రతిపక్ష హోదా ఉంటే దాన్ని అడ్డు పెట్టుకుని ఏదో విధంగా కేసుల నుంచి మనము బయటపడాలి, ఏదో విధంగా దాన్ని వాడేసుకోవాలి అని చెప్పి రాజ్యాంగాన్ని తూట్లు పడవాలి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటు అని చెప్పి ఇవాళ తెలియపరుస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ రోజు కేవలం 11 నిమిషాలు మాత్రమే అక్కడ కేటాయించి అసెంబ్లీలో మనకు గవర్నర్ యొక్క ప్రసంగాన్ని పూర్తిగా కనీసం వినకుండా అడ్డు తగిలి ఆ విధంగా రచ్చ చేసి పారిపోవడం, వాకౌట్ చేసడం అనేది ఇది ప్రజాస్వామ్య. జిలాన్ గారు 1 మినిట్. ఇప్పుడు స్పీకర్ అయ్యన్ పాత్రుడు గారు ఇప్పుడు వాళ్ళు వాకౌట్ చేశారు, వాళ్ళు ఇలాగే చేస్తారు అనే విషయం ఆల్రెడీ అందరూ డిస్కస్ చేసుకున్నారు. వస్తారు, రారు, ఒకవేళ వస్తారు, వచ్చినా కూడా వెళ్ళిపోతారు అనేది జరుగుతుంది. సో ఇలాంటి టైంలో ఈ 11 అనేది స్పీకర్ అయ్యన్ పాత్రుడు గారు ఈ విధంగా వ్యంగ్యాస్త్రాలు సంధించడం అవసరమా? దీన్ని మీరు సమర్థిస్తారా? ఖచ్చితంగా స్పీకర్ గారు 11 ఎమ్మెల్యేలు 11వ తేదీ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంక మరీ ముఖ్యంగా మీరు చూసుకుంటే అమ్మా, భావి తరంలో మనకు ఆంధ్ర రాష్ట్రంలో మంచి జరగాలని చెప్పి తన యొక్క విచక్షణ అధికారాలతో స్పీకర్ గారు ఒక నియమ నిబంధనలు తీసుకొని వస్తున్నారు. ఇంతకు ముందు మనం చూసాం ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కేవలం రిజిస్టర్లో సంతకం చేసేసి జీతపత్యాలు పొందేవాళ్ళు.
అలా కాకుండా ప్రతి ఒక్క ఎమ్మెల్యే తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి, సభా సంప్రదాయాలను గౌరవించాలి, అసెంబ్లీలో సంపూర్ణంగా సమయాన్ని కేటాయించి ప్రజల పక్షాన మాట్లాడాలని చెప్పి వచ్చి మనకు సీట్లో కూర్చుంటేనే అటెండెన్స్ పడేటట్టుగా ఒక మంచి నియమ నిబంధనలను అసెంబ్లీ స్పీకర్ తీసుకొని రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు ఈ విధంగా ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లాగా భవిష్యత్తులో పునరావృతం కాకూడదు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే బాధ్యతగా పని చేయాలని చెప్పి ఒక మంచి నియమ నిబంధన తీసుకొని రావడం జరుగుతోంది. ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తా ఉందో 11 నిమిషాలు ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా మనం చూసాం. గత సంవత్సరంలో కూడా ఈ విధంగానే వచ్చారు. కాదండి, వాళ్ళు వచ్చారు వెళ్ళారు రాలేదు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఆ విధంగా మాట్లాడటం అనేది కరెక్టేనా అని మీరు దాన్ని సమర్థిస్తారా అని అడుగుతున్నాను. ఖచ్చితంగా ఇది సమర్థనీయమా, ప్రజలు కూడా సమర్థిస్తారు. ఎందుకంటే వాళ్ళ తీరు ఆ విధంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిని అపహాస్యం చేసే తీరును అవలంబిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి తగిలేటట్టుగా స్పీకర్ అయితేనేమి మిగతా యొక్క అధికార పక్ష నాయకులు చెబుతారు. ఈ రోజు మనం కాదు, ప్రజలు చెప్తున్నారు. ఈ రోజు 11 రెడ్డి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు, పార్టీలే కాదు. ఎందుకంటే వ్యవహారం శైలి ఆ విధంగా ఉంది. ఓకే అండి. మస్తాన్ రావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావటం మళ్ళీ వాకౌట్ చేయడం, దాని మీద స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ విధంగా వ్యంగ్యాస్త్రాలు సంధించడం అనేది ఇవన్నీ చూసుకుంటే ప్రజా సమస్యలు చర్చించాల్సిన అసెంబ్లీలో ఒకళ్ళు ఇట్లా అనుకుంటూ ఉండటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ఈరోజు అనుకున్నట్లుగానే వైఎస్ఆర్సీపీ రావటం జరిగింది, వెళ్ళిపోవడం జరిగింది అసెంబ్లీకి. దీనిలో కొత్తదనం ఏం కనిపించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రతి రంగం నిర్వీర్యమైపోయింది. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కావచ్చు, లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది, శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి, వాళ్ళ నాయకుల మీద ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు అని ఏదైతే చెప్తా ఉన్నారో వాటన్నిటినీ అధికార పక్షాన్ని అసెంబ్లీలో నిలదీస్తుందని చెప్పేసి ప్రజలందరం భావించారు. జగన్మోహన్ రెడ్డి తన వైఖరిలో తన మొండి పట్టుదలను ఏమైనా మార్చుకుంటారేమో అనేది చాలా మంది ఎదురు చూశారు. కానీ ఆయన వైఖరిలో ఎటువంటి మార్పు రాల. ఆయన ఏదైతే మొండి పట్టుదల చెప్పారో అదేవిధంగా చెప్పినట్టే ఆయన ప్రతిపక్ష హోదా అనేది అది పాత చింతకాయ పచ్చడిలాగా అది ఫస్ట్ నుంచి ప్రజలు ఇవ్వలేదు కదా. యాక్చువల్గా అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 23 మంది ఉన్న చంద్రబాబు నాయుడు గారిని 5 గంటల మేము లాగేసుకుంటే ఆయనకి ప్రతిపక్ష 5-6 మంది సభ్యులు లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా పోతుందని ఆయన చెప్పారు. ఆయన చెప్పి ఈ రోజు ఆయన ప్రతిపక్ష హోదాను ఆయనే పట్టుకున్నారు. అది కొద్దిగా వింతగా కూడా ఉంది. ఆ ప్లకార్డు కూడా ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వట్లేదు అనేది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు 19 నెలలు అయినా. ఎందుకంటే స్పీకర్ ఆల్రెడీ కోర్టుకు చెప్పింది, కోర్టుకు 2వ సారి వెళ్ళారు. స్పీకర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మేము దేశంలోని వివిధ శాసనసభలన్నింటినీ కూడా తెప్పించాము, ఎక్కడా కూడా అలా రూల్ ఏం లేదు, మీకు కనీసం 10% ఉంటే మాత్రమే ప్రతిపక్ష హోదా లభిస్తుందని స్పష్టంగా చెప్పినప్పుడు కూడా ఇంకా అదే పట్టుకుని మాట్లాడటం అంతవరకు కరెక్ట్. రెండోది ఏంటంటే ఆయన 3 గంటలో 2 గంటలో తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టుకునే కంటే ప్రజాస్వామ్యం అంటే మనం 210 అడుగుల అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. దానిలో ఆదర్శంగా నిలిచారు. మరి తెలంగాణలో పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా అంబేద్కర్ గారు విగ్రహం పెట్టుకోవడం ఒకేనా? ఆయన ఏదైతే రాజ్యాంగం రాశారో దాన్ని మనం పాటించాలి కదా. రాజ్యాంగంలో ఏం చెప్పారు, ప్రతిపక్ష సభ్యులు శాసనసభలకు అంటే చట్టసభలకు వెళ్ళి అధికార పక్షాన్ని నిలదీయాలన్నారు. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, గతంలో అధికార పక్షంలో ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. సో ఆయన మొండి పట్టుదలకు పోయి ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. ఇక్కడ నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏదైతే వీళ్ళు లడ్డూ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా మాట్లాడారంటున్నారు, వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు, బాగానే ఉంది. అదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పారు, ఏమయ్యా ఇట్లా మీరు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు, ఇదేమి నిర్ణయము, ఈ నిర్ణయం అసలు వింతగా ఉంది, ప్రజాస్వామ్యంలో ఎక్కడ నీలాగా ప్రవర్తించింది, నువ్వు అర్జెంటుగా అసెంబ్లీకి వెళ్ళు, అక్కడ నిలదీ అని చెప్పేసి ఆయన చెప్పారు. దాని గురించి మాత్రం మాట్లాడరు. అదే లడ్డు గురించి ఆయన సపోర్ట్ చేయగానే ఆయన మాటలను వీళ్ళు ట్రోల్ చేసుకుంటూ కూర్చుంటారు. మరి ఆయన కూడా 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడుగా, ఆయన వెళ్ళమని సలహా ఇస్తున్నారుగా, దాన్ని ఎందుకు వెళ్ళరో అర్థం కాదు. రెండోది ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్లకార్డులు చూడండి, దాదాపు 7-8 సమస్యలు ఉన్నాయి. ఏంటి,
దాదాపు 3.5 లక్షల కోట్ల అప్పు తెచ్చారు ఈ 19 నెలల్లో. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందన్నారు, శాంతి భద్రతలు లోపించాయన్నారు, మా పార్టీ వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల మీద దాడులు చేస్తా అన్నారు, ఫీజు రింబర్స్మెంట్ పూర్తిగా ఫెయిల్ అయిపోయిందన్నారు, ఆరోగ్యశ్రీ ఫెయిల్ అయిపోయిందన్నారు, సూపర్ 6 అమలు చేయట్లేదన్నారు. సో వీటన్నిటినీ చొక్కా పట్టుకుని నిలదీయచ్చు కదా అధికార పక్షాన్ని. అది 5 నిమిషాల 2 నిమిషాల 1 నిమిషం అనే తర్వాత విషయం. వాళ్ళ 11 మందిని 175 ఆయన వైనాట్ 175 అని స్లోగన్ ఇచ్చుకొని ఎన్నికలకు వెళ్ళారు. కానీ 11 సీట్లుగా పరిమితం చేశారు ప్రజలు. ఆ 11తోనే మేము పోరాడతాం. ఎందుకంటే 1984లో బీజేపీ జాతీయ స్థాయిలో కేవలం 2 స్థానాలే ఉంటుంది. ఆ 2 స్థానాల్లో నుంచి ప్రారంభమై ఈ రోజు 3 సార్లు అధికారంలోకి వచ్చింది. బీజేపీ 3వసారి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చారు. అంటే ఆ 2 స్థానాల్లో మేరకు అలిగి కూర్చున్నారు అనుకోండి, పార్లమెంట్కి వెళ్ళమని. ఇలానే ఉంటది. వాళ్ళు ఈ రోజు 3 సార్లు అధికారంలోకి రాగలిగారంటే వాళ్ళు హోదాలు గీతాలు ఎన్ని కాదు. వాళ్ళు ప్రజలు మాకు ఇచ్చిన 2 స్థానాలతోనే కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నారు. ఈ రోజుకి ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయిన తర్వాత ఈ రోజు పరిస్థితి. ఓకే సార్. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా, ఇప్పుడు మీరు ఇందాక నుంచి చెప్తా ఉన్నారు అయ్యన్న పాత్ర గారు వ్యంగ్యంగా అన్నారు, ఆయన ఎప్పటి నుంచి చెబుతా ఉన్నారు వీళ్ళు జీతాల కోసం వస్తున్నారు, కొంతమంది సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు, ఇది చూడాల్సిన అవసరం ఉంది, జీతాల కోసం కాదు. ఉద్యోగం ఏ విధంగా అయితే ఆబ్సెంట్ అయితే ఉంటుందో ఆ విధంగా వీళ్ళకి కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అదొకటి. ఇంకోటి ఏంటి, కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది, ఖచ్చితంగా అందరూ కూడా డిజిటల్లో వాళ్ళందరూ కూడా డిజిటల్ అటెండెన్స్ కంపల్సరీ అని అన్నారు. అంటే ఏంటి, ఖచ్చితంగా వాళ్ళని రప్పించి ప్రజా సమస్యల మీద చర్చించడం అనేది పాయింట్. ఇంకోటి కూడా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తారా, అక్కడ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, అయ్యన్న పాత్ర గారు ఉన్నారు, ఆయన అంటే పడదు కాబట్టి అవమానించినా సరే ప్రజల కోసం అవమానించడానికి రెడీ కావాలి ప్రతిపక్ష సభ్యులు. ఏమాత్రం అప్పుడు అవమానాలు పొందితేనే ప్రజలు మీకు అండగా నిలుస్తారు కదా. రాబోయే 2029 ఎన్నికల్లో మీరు ఏదైతే అనుకుంటా ఉన్నారో అలా గెలుపు బాటగా వెళ్ళాలంటే ఈ రోజు ప్రజల పక్కన మేము ఉన్నాము, మాకు కేవలం 11 ఇచ్చినా కూడా ప్రజలే తప్పు చేశారు, మాకు 11 ఇచ్చి మేము ప్రజా సంస్థల మీద పోరాడుతున్నాం అనే ఇది రావాల్సిన అవసరం ఉంది కదా. ప్రతిసారి బడ్జెట్ పోయిన సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖు 2025లో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ ఈ రోజు వచ్చారు. అంటే ఒక 10 రోజులు తక్కువ సంవత్సరం తర్వాత అసెంబ్లీ మౌన్ చూస్తారు ఆయన. అంటే ఇందుకేనా గెలిపించింది అనుకుంటా ఉన్నారు. ఇంకా పాదయాత్ర కంటే కూడా ఈ ముందు ఇక్కడ 11 మందిలో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కదా. ఓకే సార్. సార్, జనసేన అధికార ప్రతినిధి తాతపూడి చందు గారు ఉన్నారు, జూమ్లో ఆయన జాయిన్ అయ్యారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావటం, తిరిగి వెళ్ళటం, ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఆ విధంగా అంటాం, ఎవరికి వాళ్ళు అది ఆ పార్టీ వాళ్ళైతే వాళ్ళు సమర్థించుకోవడం, లేకపోతే వీళ్ళు సమర్థించుకోవడం, ఈ అన్ని మాటల ప్రకారం చూస్తే మీరు దీన్ని ఏ విధంగా ఖండిస్తారు? ఇప్పుడు ఎవరిని తప్పుపడతారు? వచ్చి వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ కాదు అంటారా, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదంటారా? మీరు ఎవరిని సమర్థిస్తారా? మీ అభిప్రాయం ఏంటి? ప్రజలు వాళ్ళు నమ్మి 11 ప్రతిపక్ష హోదాలుగా ప్రజలు ఇవ్వలేదు. కనీసం ఇచ్చిన హోదానైనా కాపాడుకొని ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం వాళ్ళ తరపున గొంతు వినిపించాల ఆలోచనటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మరి సిగ్గుపడాలి. మరి ఈ రోజు బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారంటే అసలు ఎందుకు మాట్లాడుతున్నారంటే, అసలు మీరు ప్రజల్ని మమ్మల్ని నమ్మి 11 మంది ఓట్లు వేసినప్పుడు, ఆ 11 సీట్లు ఇచ్చినప్పుడు ఆ 11 సీట్లు కాపాడుకొని రెస్ట్ మేము అధికారంలో రావాలని ప్రయత్నం చేయాలనే ఆలోచన కూడా లేదు. అంటే ఏదో మేము హోదా ఉంటేనే అది మేము అసెంబ్లీకి వస్తామంటే అసెంబ్లీలో మీకు ఇచ్చే జీతాలు అన్ని కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి ధనం, మరి ఎన్ని కూడా వృధా చేస్తే మీకు ప్రోటోకాల్ ఎందుకు, మీకు జీతాలు ఎందుకు, బస్సు అలవెన్స్ ఎందుకు, ట్రైన్ అలవెన్స్ ఎందుకు, మీకు ఫోన్ అలవెన్స్ ఎందుకు, మీకు ఒక గన్ మ్యాన్, మీకు ఒక ప్రోటోకాల్, ఇవన్నీ అవసరం లేదు కదా. ఇవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోండి. మీరు రాజీనామా చేసేసి మీ యొక్క ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసేసి వెళ్ళిపోండి. అంటే ప్రజల పక్షాన గొంతు వినిపించకుండా, సమస్యలు తెలియపరచకుండా కూటమి ప్రభుత్వం ఏదో నిందలు వేయాలని చెప్పని ఏదో రావడానికి ఇది కూడా ఏంటంటే, గతంలో రఘురామకృష్ణరాజు గారు అటెండెన్స్ గురించి చెప్పారు కాబట్టి ఈ మధ్య ఏదో 1-2 సార్లు వచ్చారు. అంటే వీళ్ళు కనీసం అసెంబ్లీ మొహం కూడా చూడట్లా, మళ్ళీ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి నేను పాదయాత్ర చేస్తున్నాను, మళ్ళీ వస్తున్నాను, ఒక్కొక్కరు అంత చూస్తాను, అవి చూస్తాయి. ఇవే మీరు జనాలకు చెప్పేది? మీరు జన సమస్యలు తీసుకెళ్లి అసెంబ్లీలో వినిపిస్తే మీకు ఎవరైనా ప్రజలు రేపు పొద్దున్న ఒకవేళ అవకాశం ఉంటే మీకు పట్టం కడతారు. అంతేగాని ఈ రోజు కక్ష సాధింపు చర్యలు చేస్తాం, మేము అది చేస్తాం, ఇవి చేస్తాం అని చెప్పుకుంటూ
ఏదో ప్రభుత్వాన్ని భయపెడదాం అదే ప్రజలను భయపెడదాం అనే ఉద్దేశంతో చేస్తాను తప్పించి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద ఎటువంటి కూడా చిత్తశుద్ధి లేనటువంటి నాయకుడు. ఇటువంటి నాయకుడు మరి ఈ రోజు అసెంబ్లీకి వచ్చి కనీసం సమస్య కూడా వినిపించకుండా మాట్లాడితే ఎప్పుడూ అదే మాట, మాకు ప్రతిపక్ష హోదా. మరి అది మరి గతంలో మరి ఆయన చెప్పిన మాటే కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారిని 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆయన చెప్పిన మాటే కదండి. అప్పుడు గతంలో మీ నుంచి 5 ఎమ్మెల్యేలు నా దాంట్లో రావడానికి సిద్ధంగా ఉన్నారు, నీకు 18 మంది ఉంటే కనీసం ప్రతిపక్ష హోదా లేదని. అంటే 18 మంది ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఈ రోజు కేవలం 11 మందికి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని చెప్పి మరి అంత జ్ఞానం లేనటువంటి నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి. ఈయన చేసేవన్నీ కూడా తప్పులండి. ఏంటంటే వీళ్ళు అభివృద్ధి మొత్తం అవినీతి పాలన అన్ని చూసి, అభివృద్ధి లేక ఇవన్నీ చూసి ప్రజల్లో తనకి బుద్ధి చెప్పి 11 సీట్లు పరిమితం చేశారు. ఇదే వైఖరి కూడా కంటిన్యూ చేస్తాం మటుకు రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది ఖచ్చితంగా. ఓకే అండి. రేగడి లక్ష్మణరావు గారు, చెప్పండి. బేసిక్గా చూస్తే ఇందాక ఆయన ప్లకార్డ్స్లో కూడా వాళ్ళు ప్రదర్శించింది ఏంటి, తిరుమల తిరుపతి, ఆయన క్వశ్చన్ చేసింది కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి గురించి, అట్లాగే పీపీపీ విధానంలో వైద్య కళాశాలల గురించి, కరెంట్ ఛార్జీల గురించి. అదేదో ఇన్ని క్వశ్చన్లు బయట ఇట్లా రైస్ చేసే బదులు, ఈ విధంగా వాకౌట్ చేసే బదులు అసెంబ్లీలోనే ఉండి వీళ్ళందరినీ కడిగేయచ్చు కదా, వీళ్ళందరినీ అడిగేయచ్చు కదా అని చాలామంది చెప్పుకుంటున్నమాట. దీని మీద ఏం చెప్తారు? ఎక్కడ అడగాలో ఎక్కడికి అడగాలో మాకు తెలుసమ్మా. ఎవరో చెప్పినంత మాత్రాన మేము ఎక్కడ అడగవలసిన ధర అడగాలి, అడగవలసిన ధర అడగాలి. ఎవరి సలహాలు మాకు అవసరం లేదు, అది మాకు తెలుసు. మాకు ఉన్నటువంటి వ్యూహాలు మాకు ఉంటాయి. వాళ్ళు ఏం మాకు సలహాలు ఇవ్వాల్సిన బోర్డు సలహాలు వాళ్ళ దగ్గర ఉంచుకోమనండి. అది ఎవరో సోదరులు చెప్తూ ఉన్నాడు, జనసేన పార్టీ ఆ వ్యక్తి అంటున్నాడు ఏమని, వైఎస్ఆర్ పార్టీ భూస్థాపితం అయిపోతుంది. అసలు ముందు జనసేన పార్టీ భూస్థాపితం అవ్వకుండా కాపాడుకోమని పవన్ కళ్యాణ్. ఈ రోజు ప్రజల ఆధారపోతున్న పార్టీ ఏంటో మీకు తెలుసు, మాకు తెలుసు. చందు గారు ఆయన మాట్లాడి, చందు గారు 1 మినిట్ ఆయన చెప్పనివ్వండి. రావద్దు మీరు తర్వాత లేదు మాట్లాడతాను, చెప్పండి. ఈ రోజున వాళ్ళ పార్టీని వాళ్ళు కాపాడుకోమనండి. వాళ్ళ పార్టీని చాలా మంది రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది పార్టీ యొక్క నాయకుడు యొక్క విధి విధానాలు నచ్చే చాలా మంది వెళ్ళిపోతూ ఉన్నారు. మాకు చెప్పవసరంలా. మా పార్టీ మాకు ఉంటుంది, వాళ్ళ పార్టీ ఏ విధంగా చేయాలనేది విధానం మాకు తెలుసు. 11 జగన్మోహన్ రెడ్డి గారికి నాలెడ్జ్ లేదు అని అంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నాలెడ్జ్ లేదని అన్నటువంటి వ్యక్తులు ఎవరంటే వాళ్ళ అధినాయకుడికి నాలెడ్జ్ లేదు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి అది నిజమో అబద్ధమో తెలియకుండా చదివేస్తాడు. గుడ్డిగా చదువుతుంటారు కదా. ఉదయం చదివింది రాత్రికి తెలియదు, రాత్రి చదివి మధ్యాహ్నం తెలియదు, ఈ రోజు చదివింది రేపటికి తెలియదు. ఎవడో స్క్రిప్ట్ ఇస్తే అది నిజమో అబద్ధమో తల తవక తెలియకుండా గుడ్డిగా చదివడం కాదు, తెలుసుకోవాలి ఆ స్క్రిప్ట్ లో ఏముంది, గతంలో ఏం చదివాం, ఇప్పుడు ఏం చదువుతున్నాం, అది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటే మంచిది సోదరా. ఎక్కడ కూడా భారత రాజ్యాంగము 10% ఉండాలి, 10% లేకుండా ఇదైతే అవధాన విధానం ఎక్కడ కూడా లేదు. మీ వాయిస్ కట్ అవుతుంది, ఒకసారి చూసుకోండి. ఒకసారి మా ఫోన్ వచ్చింది వేరే ఛానల్ డిబేట్కి. అంటే నేను అనేదేనంటే మణి గారు, మేము ఒకటే చెప్తాను, ఎక్కడ భారత రాజ్యాంగంలో 10% సీట్లు వస్తేనే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడ రాసలేదు. ప్రజలు ఇవ్వలేదు అన్నారు. ఇంకో విషయం ఏమన్నారంటే ఏం మాట్లాడుతూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీలో మాట్లాడారు, మీకు 23 ఉన్నాయి, ఒక 3-5 తీసేస్తే ప్రతిపక్ష హోదా పోద్దని జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు. వేరే వ్యక్తి 1 మినిట్ అండి, ఆయన మాట్లాడండి. ఆయన మాట్లాడండి. ఏదో యూట్యూబ్ చందు గారు 1 మినిట్ వాగడం వల్ల మీ జనసేన పార్టీ వాళ్ళు నన్ను మానేసుకోండి. మీకు ఒక పార్టీని ఇచ్చే సబ్జెక్ట్ ఇస్తే ఆ సబ్జెక్ట్ మాట్లాడండి, లేదా నీకంటూ తెలివితేటలు ఉంటే ఆ తెలివితేటలతో మాట్లాడు. అదేనా సావర్ కానీ వాటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి వేరే వాళ్ళు ఇచ్చినటువంటి సలహా, మరి ఆ సలహాని ఆయన ఖండించారండి. నువ్వు ఏ సలహా? వినండమ్మా, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమని అన్నారంటే, అయ్యా వాళ్ళ దగ్గర ఒక 3-5 తీసిస్తే వాళ్ళకి ప్రతిపక్ష హోదా పోద్ది అని జగన్మోహన్ రెడ్డి గారికి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అటువంటి పని మనకు అవసరం లేదు, 3 కాదు 5 కాదు 18 మంది వచ్చినా మనకు అవసరం లేదని చెప్పి అసెంబ్లీలో మాట్లాడారు. అయ్యా చంద్రబాబు నాయుడు అలా చెప్పారని. దాన్ని నేనేమో ఆపదిస్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు కదా, 3 తీసేస్తే ప్రతిపక్షం ఉండదు, 5 తీసేస్తే ఏం మాట్లాడతారు? ఒకసారి ఫుల్ వీడియో వినండి, అందులో ఉంటుంది కదా. అసెంబ్లీలోనే మాట్లాడారు ఆయన. సరే అలా కదా 1 మినిట్ చేసుకుని ప్రొలాంగ్ చేయడం కాదు, ఎక్స్పోజ్ చేయడం ముందు ఆపండి. సార్ ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఒక్క నిమిషం.
ఇప్పుడు ఆయన రావటం వెళ్ళటం అనేది మాత్రం మనం మాట్లాడుతున్నాం. ఏంటి అంటే కనీసం గవర్నర్కి గౌరవమైనా ఇవ్వాలి కదా, ఆయన ప్రసంగానికైనా గౌరవం ఇవ్వాలి కదా. కనీసం ఎలాగో వచ్చారు, రాక వచ్చారు, కనీసం ఉండి కనీసం ప్రసంగానికైనా ఆయనకైనా గౌరవం ఇవ్వాలి కదా. కనీసం అలా కూడా లేకుండా వెళ్ళిపోవటం ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. దీని మీద ఏం చెప్తారు? మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గవర్నర్ చదివేది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఏదైతే చెప్తుందో అదే చదువుతారు. మీ హయాంలో కూడా గవర్నర్ మీరు ఏదైతే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఇచ్చిందో గవర్నర్ అదే చదువుతారు, ఆ ప్రసంగమే కదా చేసేది. కనీసం ఆయనకి గౌరవమైన ఇవ్వాలి కదా అని. ఇక్కడ ఏంటంటే కొన్ని అసెంబ్లీ రూల్స్ ఉంటాయి, పార్లమెంట్ రూల్స్ ఉంటాయి, వాటికి అనుకూలంగానే నడుచుకుంటారు. ఎక్కడ కూడా అసెంబ్లీ రూల్స్ కానీ పార్లమెంట్ రూల్స్ కానీ బయటికి అవతలకు దాటి ఎటువంటి కార్యక్రమాలు చేయరు. ఏ రకంగా అయితే వాళ్ళ యొక్క నిరసన తెలియజేయాలనుకుంటున్నారో, ఏ రకంగా అయితే వాకౌట్ చేయాలనుకుంటున్నారో అది భారత రాజ్యాంగం అక్కడ ఉన్న నామ్స్ ప్రకారంగా ఖచ్చితంగా ఆ రకంగా వాకౌట్ చేసి బయటకు వస్తారు. ఇక్కడే ఉండాలి, మొత్తం సభ మొత్తం అయిన తర్వాత బయటికి రావాలి, లేదంటే గవర్నర్ ప్రసంగం అంతా విన్న తర్వాత బయటికి రావాలనే రూల్ ఏం లేదు. వన్స్ ఒకసారి మనం అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అడుగుపెట్టినప్పుడు ఆయా గవర్నర్ కానీ అక్కడ ఉన్న రాష్ట్రపతి కానీ ఎవరైనా సరే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు దాని యొక్క బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క తీర్మానంలో ఏమైనా ఇలా అబద్ధాలు జోడించి మాట్లాడిస్తుంటే, ఎందుకంటే గవర్నర్కి అవన్నీ ఉండవు కదా, ఎవరు ఏదిస్తే అది చదువుతారు. ఎస్, కానీ దాన్ని ఒక ప్రతిపక్ష పార్టీగా దాన్ని అడ్డుకునే హక్కు కూడా ప్రతిపక్ష పార్టీకి ఉంది. అంటే వాకౌట్ చేయటమా అడ్డుకునే ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ యొక్క హక్కుల్లో వాళ్ళు అక్కడ ప్రదర్శిస్తారు, అడుగుతారు, చెప్తారు. అదే వాళ్ళ యొక్క గలాన్ని వినిపించడం తప్పు కాదు. తప్పని ఎవరన్నట్లు అలా అదేదో అక్కడే ఉండి వినిపించచ్చు కదా, వాకౌట్ చేసి వెళ్ళిపోవడం ఎందుకు అనేది. అమ్మా మళ్ళీ చెప్తాను, అక్కడే ఉండి వినిపించాలి, లేదు వాకౌట్ చేసి వెళ్ళకూడదు అని లేదు. అది మాకు వ్యూహం, మా పార్టీ వ్యూహం. మేము అనుసరిస్తే వెళ్తారు మా అధినాయకుడు. అక్కడే ఉండాలని రూల్ ఏం లేదు కదా. మళ్ళీ చెప్తాను, అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత ఇన్నే గంటలు ఉండాలి, ఇన్నే నిమిషాలు ఉండాలి, ఇన్నే సెకండ్లు ఉండాలి, రూల్ ఏం లేదు. ఓకే అండి. అయితే షేక్ జిలాన్ గారు ఒక్క నిమిషం అమ్మా, ఇంకా ఏమన్నారంటే ప్రతిపక్ష హోదాలో గతంలో మనం చూస్తే అక్కడ బీజేపీ పార్టీకి కూడా అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వాళ్ళకి ప్రతిపక్ష హోదా కావాల్సిన సీట్లు రాకపోతే ఢిల్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చారు, తమిళనాడులో ఇచ్చారు. అలాగే తమిళనాడులో కూడా సేమ్ ఇదే పరిస్థితి వస్తే అన్న డిఎంకే కూడా ఆ రోజు ఇదే పరిస్థితులు ఏర్పడితే వాళ్ళు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి కూడా ఇదే వస్తే అప్పుడు ఢిల్లీలో కూడా వాళ్ళ పార్లమెంట్లో ఇదే ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ప్రతిపక్ష నాయకులు లేకుండా అసెంబ్లీ సమావేశాలు కానీ పార్లమెంట్ సమావేశాలు కానీ జరిగితే అది ప్రజాబద్ధంగా ఉండదు, రాజ్యబద్ధంగా ఉండదని వాళ్ళు ప్రతిపక్ష నాయకుడైనా కూడా ప్రశ్నించడానికి ఉండాలి. ఖచ్చితంగా ఆ నాయకుడికి హోదా కల్పించాలని దీంతో ఆ రోజున తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించకూడదు, అడగకూడదు, రాకూడదు, ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు, ఏదైనా కేసులు తప్పించుకోవడానికి, లేదా అదేమైనా అలంకారం కోసం అడిగారా? మీరు భయపడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయన వచ్చిన అడిగి ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేము. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎటువంటి పరిపాలన లేదు. మీతో పాటుగా ఆయనకి వచ్చి 1 నిమిషం 2 నిమిషాలు ఎలా చెప్పేస్తారా? ఒక ప్రతిపక్ష నేత వచ్చి 1 నిమిషం 2 నిమిషాలు చెప్పేస్తారా? ఇప్పుడు డిబేట్ పెట్టారు గంట సేపు, ఒక్కొక్కరికి 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇస్తూ ఉన్నారు. 1 నిమిషంలో కంప్లైంట్ పెట్టండి, అంత డిబేట్ ఎందుకు? సో అందుకనే ప్రశ్నించాలి అనుకుంటే, ప్రజల సమస్యల మీద పోరాడాలనుకుంటే అసెంబ్లీ ఒక్కరోజు అయ్యేది కాదు కదా. గవర్నర్ ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు మణి గారు, చెప్పండి. అసెంబ్లీలోకి వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారా సిపిఐ సిపిఎంలు? అసెంబ్లీలోకి వచ్చి ప్రశ్నిస్తున్నాయి కొన్ని బిఎస్పీ పార్టీలు, కొన్ని పార్టీలు ఉన్నాయి. ప్రజల కోసం, దీనికోసం, ప్రజా హితం కోసం ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల్లో ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ప్రశ్నించవచ్చు, ప్రజా పోరాటం చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు. అసెంబ్లీలో అసెంబ్లీ సభలో పార్లమెంట్ సభలో ఉన్నవి కేవలం బిల్లు ఆమోదం చేయడానికి మాత్రమే. అక్కడికి వెళ్ళి ఎవరైనా ప్రశ్నిస్తే గట్టిగా అడిగేస్తే అవి జరిగిపోతాయని కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కేవలం అవి ఉండేది అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ
ఒక బిల్లు ఓకే అండి, ఓకే. ఆమోదించడానికే కావాల్సిన 1 మినిట్ అండి, 1 మినిట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. 1 మినిట్ లక్ష్మణ్ రావు గారు, 1 మినిట్ వస్తా, మీ దగ్గరికి వస్తా. ఒక్క నిమిషం ఆగండి. షేక్ జిలాన్ గారు, మీరు అనుకుంటే ఎలాగా? సార్ లక్ష్మణ్ గారు మీకు టైం ఇచ్చాను కదా, ఒక నిమిషం. జిలాన్ గారు మీరు చెప్పండి. మా అధ్యక్షుల వారి వ్యూహంలో భాగమే ఇది వెళ్ళిపోవటం అనేది, అసెంబ్లీ అనేది మాత్రం ప్రజా సమస్యల కోసం కాదు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇటువంటి వ్యాఖ్యల మీద మీరు ప్రజా సమస్యల కోసం కాదండి. మీరు ఇందాక అన్నారు ప్రజా సార్. సమస్యలు వినాలా? మీరు మళ్ళీ రాంగ్ సార్ ప్రాబ్లం చేసి సార్ సార్ మీరు లేదు మీరు అన్నమాటే సార్, అది మీరు అన్నమాటే, అది మీరు అన్నదే. సరే సరే, ఒక 1 మినిట్ మీకు టైం ఇచ్చాను కదా సార్. 1 మినిట్ లక్ష్మణ్ రావు గారు మీకు టైం ఇచ్చాను, మీరు చెప్పారు కదా, ఎన్నుకో టైం ఇద్దాం, ఆయన ఏం మాట్లాడతారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా. మళ్ళీ మీ దగ్గరికి వస్తా. 1 మినిట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. చెప్పండి జిలాన్ గారు, మీరు చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు చూస్తా ఉంటే యథా రాజా తథా ప్రజ. ఆయన నాయకుడు, ఆయన అధ్యక్షులు ఆ విధంగా వ్యవహరిస్తారు కారణంగా ఆ నాయకులు కూడా తీరు కూడా ఆ విధంగానే ఉంటుంది. అసెంబ్లీలో వ్యూహం అంట, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, రాజ్యాంగ విలువలను దిగజారుస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రశ్నిస్తే అది మన వ్యూహము కాబట్టి ప్రజల కోసం చేస్తున్నామని వాణి వినపడం అనేది చాలా తప్పు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 ఎమ్మెల్యేలు వారి యొక్క కర్తవ్యాలని బాధ్యతలను స్వీకరించి తగుగా పని చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైన సమావేశాలు. ఈ యొక్క జరిగే 14-15 రోజుల్లో అత్యంత కీలకమైన బిల్లులు కూడా రాబోతున్నాయి, అత్యంత కీలకమైన చర్చ కూడా రాబోతా ఉంది. ఈ రోజు మనం చూస్తున్నాం, నీటి విషయంలో మనం చూస్తున్నాం ఏ విధంగా తెలంగాణలోని అసెంబ్లీలో ఈ యొక్క అధికార ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఏకతాటి పైన వచ్చి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం పైన బురద జల్లుతున్నారు, అభాండాలు వేస్తున్నారు. ఏదో ఆంధ్ర రాష్ట్రం నీటిని దొంగలిస్తుందని చెప్పి మా మీద అభాండాలు వేస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్లుప్తంగా అసెంబ్లీలో వాస్తవాలను చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఏకతాటి పైన వచ్చి అసెంబ్లీ సాక్షిగా అధికారిక లెక్కలతో మనము జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బాధ్యతను మయమరిచి ప్రజాస్వామ్యాన్ని గాలికి వదిలేసి ఈ విధంగా మనం రచ్చ చేస్తాము, ఏదో అభాండాలు వేసేస్తాము, ప్లకార్డ్స్ తీసుకుని వచ్చి హంగామా చేసి వాకౌట్ చేస్తామంటే ఇది కుదరదు. ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలను ఖచ్చితంగా ప్రజలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి బుద్ధి కూడా ఇవ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇప్పటికైనా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి వచ్చి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రేపు మన్నాడు ఈ సమావేశాల్లో పాల్గొని మనకు అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ అదే విధంగా రాష్ట్ర సమస్యలను లేవనెత్తు చేయాలని చెప్పి హితవు పలుకుతున్నానమ్మా. ఓకే, మస్తాన్ రావు గారు, జగన్మోహన్ రెడ్డి గారి మొదటి రోజు రాక ఎందుకు అంటే ఈ డిస్క్వాలిఫై అవ్వకూడదు అన్న ఉద్దేశంతో, అదే వ్యూహంతో వచ్చారనే మాటలు కూడా ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్పారని కాదు, కానీ బయట టాక్ కూడా ఇదే నడుస్తుంది. ఎలా అయినా సరే ఈసారి డిస్క్వాలిఫై అవ్వకూడదు, ఎలా అయినా సరే వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే వాకౌట్ కూడా చేయడం జరిగింది. అయితే రేపటి నుంచి కూడా జరిగే సమావేశాలకు అటెండ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఏం చెప్తారు? అంటే నాకున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో శాసనసభకి ఏదైతే ఆయన వైఖరి ఉందో కేవలం గవర్నర్ ప్రసంగానికి వచ్చి మాత్రం వెళ్ళిపోతారనేది అదే కంటిన్యూ అవుతుంది. రేపు కూడా రాకపోవచ్చు అనేదే నాకున్న సమాచారం. విషయం ఏంటంటే యాక్చువల్గా రఘురామకృష్ణరాజు గారు కానీ, అదేవిధంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే సభలో ప్రకటించారు. అసలు వీళ్ళకి రానున్న ఈ శాసనసభ ముగిసే వరకు అంటే 29 మే వరకు కూడా వీళ్ళకి ప్రతిపక్ష హోదా అనేది రాదు, అది ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే పరిస్థితి లేదని కూడా చెప్తారు. ప్రజలు ఇవ్వలేదు, మేము కూడా ఇవ్వమని స్పీకర్ గారు అంటే ఎంపవర్డ్. మనకి శాసన వ్యవస్థలో ఏంటంటే న్యాయ వ్యవస్థ కూడా జోక్యం చేసుకోలేదు. స్పీకర్ ఒక నిర్ణయం తీసుకుంటే అక్కడ ఏదన్నా రాజ్యాంగ పరిధిలో ఏమన్నా తప్పులు జరిగితే స్పీకర్ ఒక రూలింగ్ ఇస్తే ఆ రూలింగ్ కి ఎప్పుడు కట్టుబడి ఉండాల్సిందే. ఏ కోర్టు అయినా ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తా ఉన్నాం, అక్కడ యాంటీ డిఫెక్షన్ అంటే ఎవరు శాసనసభ్యులు పార్టీ మారినా కూడా అనర్హత పెట్టి వేయాలంటే సుప్రీంకోర్టు స్పీకర్ ని దాని మీద నిర్ణయం తీసుకోమని కానీ ఏ నిర్ణయం అనేది సుప్రీంకోర్టు ఏం తీసుకోలేదు. అలాగే హైకోర్టుకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా కూడా అదే పరిస్థితి ఉంటుంది. రెండోది ఏంటంటే 60 పని దినాలు అసెంబ్లీకి సంబంధించి 60 పని దినాలు వరుసగా అటెండ్ కాకపోతే స్పీకర్ వీళ్ళని అందరినీ కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు. అయితే గతంలో ఆ విధంగా స్పీకర్ గారు చాలా పదే చెప్పేవాళ్ళు వాళ్ళు డిస్క్వాలిఫై అనేది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటంటే అవసరమైతే మీరు మమ్మల్ని డిస్క్వాలిఫై చేసుకుంటే మేము ప్రజల దగ్గరికి వెళ్తామనే పరిస్థితి ఉంది. ఎందుకో ఇటీవల కాలంలో రఘురామకృష్ణరాజు గారు కానీ, స్పీకర్ గారు కానీ ఆ విషయంలో
ఆ 60 రోజులు కనుక రాకపోతే డిస్క్వాలిఫై అనేది తగ్గిపోయింది. ఇప్పుడైతే చేయొచ్చు. నిజానికి ప్రభుత్వం ధైర్యం చేయదలిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు. స్పీకర్ గారు చెప్తున్న దాని ప్రకారం. ఓకే. ఎందుకంటే అది ఆ పార్లమెంట్ లో అదే అనుసరిస్తా ఉన్నారు. 60 పని దినాలు రాకపోతే ఖచ్చితంగా పోయిన సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు. 1 year దాటినట్టుందా? దగ్గర 10 రోజులు తక్కువ 1 year అవుతుంది, దగ్గర 10 రోజులు. సో అయితే అది సమస్య. అది జీతాలు యాక్చువల్ గా దీనికి సంబంధించిన ఇటీవల గత మూడో ప్రెస్ మీట్ అనుకుంటా, అక్కడ 1.5 క్రితం జరిగిన ప్రెస్ మీట్ లో కూడా ఒక విలేకరు అడిగితే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, సార్ మీరు ఈ 3 లక్షల కోసమే ఇట్లా అసెంబ్లీకి అటెండ్ అయిన ద్వారా ఎమ్మెల్యేలకు వచ్చే జీతభత్యాల కోసం వెళ్తున్నారంటే, మేము మా పార్టీ అలా అంత ఇంకా ఏం లేదు, మా ఎమ్మెల్యేలు కూడా ఆ జీతభత్యాల కోసం ఆధారపడి కూడా లేరనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా డబ్బులు, ఫైనాన్స్, ఇదంతా నైతికంగా ప్రాబ్లం ఏంటి? అక్కడ మనకి ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. మన నియోజకవర్గాల ప్రజలకి ఏం సమాధానం చెప్పాలి? నియోజకవర్గాలు నుంచి ఎందుకు పంపించారు అసెంబ్లీకి? మా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తారు, తద్వారా వాటికి పరిష్కారం కనుగొంటారు. ఇప్పుడు అక్కడ కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న మంత్రులను అడుగుతారు, మా ఊళ్ళో బ్రిడ్జి లేదు, మా ఊళ్ళో ఫలానా కాలేజీ లేదు, లేదా మా ఊళ్ళో లా అండ్ ఆర్డర్ ఇట్లా ప్రాబ్లం గా ఉంది అంటే అక్కడ కన్సర్న్ మినిస్టర్ దానికి సమాధానం చెప్తారు. ఆ సమాధానం ఆధారంగా వాటికి పరిష్కారం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాటు మాకు అక్కర్లేదు, మేము శాసనసభకు వెళ్లాల్సిన అవసరం లేదంటే మరి మీ నియోజకవర్గం ఎందుకు కాబట్టారు మీరు? అది చెప్పాలి కదా సమాధానం. మీరేమో పక్కన అసెంబ్లీకి వెళ్ళరు, మంత్రిని నిలదీయరు, నా సమస్యలు ప్రస్తావించరు మా నియోజకవర్గంలో. మరి మాకు ఎలా పరిష్కారం అవుతాయి? మీ ప్రెస్ మీట్ లో ప్రశ్నిస్తే ప్రభుత్వం పట్టించుకోదు కదా. అక్కడంటే కన్సర్న్ మినిస్టర్ ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి. ఆ రోడ్డు వేస్తామనో, లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే దాన్ని పరిష్కరిస్తాం, పలానా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేస్తామనో చెప్తారు. మనం ఆ విషయాన్ని మర్చిపోయి మాకు ఒక యోగం ఉందంటే ఇంకో విషయం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఖచ్చితంగా ఆయనే అన్నారు, 23 మందిలో నుంచి 6గురిని లాగేస్తే ఆయనకి ప్రతిపక్ష హోదా ఉండదనేది ఆయన నోటితో ఆయనే అన్నారు. దీనిలో ఎవరు ఎటువంటి లేదు. కావాలంటే దీని మీద శాసనసభలో మీరు ఒక నిమిషం ఆగండి. లక్ష్మణ్ గారు 1 minute. లక్ష్మణ్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మధ్యలో రాలా, దయచేసి ప్లీజ్. లక్ష్మణ్ గారు 1 minute. లక్ష్మణ్ గారు 1 minute. లక్ష్మణ్ గారు 1 minute. మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు రాలా. లక్ష్మణ్ గారు 1 minute. లక్ష్మణ్ గారు 1 minute. మీరు ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళు చెప్తున్నప్పుడు మీరు ఎందుకు వస్తున్నారు మధ్యలో? మనకు అవసరం లేదన్నారు. కావాలంటే మీ ఛానల్ వాళ్ళు ఇప్పుడు వేయండి, కావాలంటే తీయండి, యూట్యూబ్ లో కొట్టండి, వస్తాయి. కొట్టండి, మీ ఛానల్ ఉంది కదా, ఒకసారి కొట్టండి, మీకు టీచర్ చెప్పండి. ఓకే సరే, మీరు చెప్పండి సార్. మీరు అబద్ధ ప్రసారాలు చేయడం పూర్తి వీడియో యూట్యూబ్ లో ఉంటుంది, కావాలంటే తీసుకో. చెప్పింది అబద్ధం అయితే మీరు నిరూపించండి, కాలేదని నిరూపించండి. కాదు, వేరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే జగన్మోహన్ రెడ్డి ఆయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు. ఆయన అవసరమైతే శాసనసభ కన్నా సభాముఖం చెప్పాలి, నేను ఆ విధంగా అనలేదని. లేదంటే ఇప్పుడు ఆయన డిమాండ్ చేస్తుంది కరెక్ట్ అన్న చెప్పాలి. ఆ రోజు ఆయన చెప్పింది తప్పనే ఒప్పుకోవాలి. ఆయనైతే ఆ రోజు అన్నారు, శాసనసభను తప్పుదో ఆయన నోట్లో నుంచి ఆయనే అన్నారు. ప్రస్తావించింది ఏం చెప్పారు? ఇప్పుడు నేనున్నాను, మస్తాన్ రావు గారు కాగితం మీద రాసిస్తాను, మస్తాన్ రావు గారు పలానా డ్యాన్స్ అని అంటారు, అది మీరు చదువుతారు, అది మీరు అయిపోయినట్టేనా? అది మీరు అయిపోయినట్టేనా? అది మీరు చదివినట్టు. అలాంటి వర్డ్స్ ఎందుకండి? అట్లా లక్ష్మణ్ రావు గారు ఎందుకు అసలు అట్లాంటి మాటలు ఎందుకు చెప్పండి? మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మధ్యలో రాలేదండి. మీ తప్పుడు అలిగేషన్ మాత్రం ఖండించాలనుకుంటే వేరే దారి, అలాంటి వర్డ్స్ వాడకూడదు కదా. అట్లాంటి ఎందుకు డాష్ అట్లాగా చెప్పండి, అట్లాంటి ఎందుకు చెప్పండి? ఇప్పుడు మీకు ఎక్కువ అందరి మీద మీకు ఎక్కువ టైం ఇస్తున్నాం, మాట్లాడుతున్నారు, చక్కగా చెప్తున్నారు, వివరంగా చెప్తున్నారు, మళ్ళీ వాళ్ళెవరు మీ మధ్యలోకి రావట్లా. మీరు మిగతా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎందుకు వస్తున్నారు చెప్పండి? వాళ్ళని మాట్లాడిన వాళ్ళు కదా.
చందు గారు అట్లా కాదు మనిషి గారు, మేము మాట్లాడిన దానిలో ఆయన డిఫర్ చెప్పండి మేడం. అయితే ఆ డిఫర్ అయిన దాన్ని ఆయన చెప్పాలి, తర్వాత చెప్పుకోవచ్చు ఆయన టైంలో. మీ టైం ఇస్తాం కదా అప్పుడు మాట్లాడుతున్నాను. 1 minute చందు గారు మీరు చెప్పండి. చెప్పండి మాకు అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఒపీనియన్, వాళ్ళ పార్టీ ఒపీనియన్. ఇప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎవరికి ఇచ్చిన టైంలో వాళ్ళు చెప్తున్నారు. మధ్యలో వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు రాకుండా ఉంటే మిగతా వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ వస్తుంది కదా. చందు గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా నేను, ఇప్పుడు జనసేన వాళ్ళ గురించి ఆయన కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్నే టార్గెట్టా, లేకపోతే అసలు ఎందుకు రావట్లేదు ఏంటి అనే దాని మీద మాట్లాడుకుంటే ఎక్కువ శాతం ఈయన పేరే తీసుకొస్తారు. అసెంబ్లీకి రాకపోవడం ఏంటి, పవన్ కళ్యాణ్ పేరు తీసుకురావడం ఏంటి, ఎవరిని అడిగినా కూడా దీని మీద ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ప్రజల్లో ఆదరణ పొందిన నాయకుడు ఎవరనంటే ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు సమస్య ఉందంటే కనుక ఒక సోషల్ మీడియాలో వచ్చినా ఏదొచ్చినా సరే తక్షణమే స్పందించి దాని యొక్క ఉన్నత అధికారులకు కానీ దానికి సంబంధించిన శాఖలకు కానీ ఆ యొక్క పరిష్కారానికి పనిచేస్తున్నారు. ఈ యొక్క త్వరలో అసెంబ్లీలోకి వచ్చినా ఏదొచ్చినా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రతిభని, ఆయన యొక్క గొప్పదనాన్ని వీళ్ళు వార్చలేక ఏదో జనసేన మీద ఏదో బురద జల్లాలని. మరి ఈ రోజు ఇప్పుడు ఆయన లక్ష్మణరావు గారు అంటున్నాడు, లేఖ చూసి రాసుకొని వచ్చి చదివే వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎన్నో తప్పులు చేసి ఆ రోజు పరదాలు కప్పుకొని జనాలకు కనబడకుండా అధికారం చేత పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేసి అటు పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఎన్నో వికృత చేష్టలు చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మా నాయకుడిని అంటానికి ఏ మాత్రం కూడా ఏ ఒక్క వైసీపీ నాయకుడికి కానీ కార్యకర్త కానీ అర్హత లేదు. ఎందుకంటే ఈ రోజు ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ ఆయన సొంత డబ్బు కూడా వ్యక్తించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అధికారంలో లేనప్పుడు కూడా ఏదో సీట్లు రాలేదని చెప్పి వీళ్ళ 11 సీట్లు వచ్చాయని చెప్పని దాక్కోలా. ఆ రోజు ఎటువంటి సీట్లు లేకపోయినా సరే ఒక్క సీట్ వచ్చి సరే బహిరంగ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి వివరించి మాట్లాడి రేపు పొద్దున్న ప్రజల్లోకి మనం వెళ్ళాలి, ప్రజల సమస్యల మీద మనం పోరాటం చేస్తానే ఉంటాం, మనకు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా లేకపోయినా సరే మనం ఖచ్చితంగా చెయ్యాలని చెప్పి ఆనాడు సొంత డబ్బుతో కౌలు రైతులకి అందరూ కూడా డబ్బులు ఇస్తూ చనిపోయిన కుటుంబాలని ఆదరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎదుగుతారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ రాజకీయంగా జనంలోకి ఇంకా చొచ్చుకొని పోతారు అన్న ఒక ఆలోచనతో ఈ వైసీపీ పార్టీ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏదో వెలుగులోకి వస్తారండి. కొంతమంది కింద స్థాయి నాయకులు అయితే ఆయన పేరు వాడితే ఏదో టీవీల ఛానల్లోనో లేకపోతే ప్రెస్ మీట్ లో కనబడతామని చెప్పడం తప్పించి కనీసం అవగాహన లేనట్టు వ్యక్తులు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు, వీళ్ళ నాయకులందరూ కూడా ఆయన పాలసీల గురించి మాట్లాడితే మీరు ఈ ఏరియాలో రోడ్లు ఎందుకు వేయట్లేదు, ప్రజలను ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే ఆయన మీద వ్యక్తిగత దోషంలో ఇలాగా ఒక పాలసీ సంబంధించి కానీ ఒక ప్రజా సమస్యల గురించి కానీ మాట్లాడే అర్హత లేకుండా ఇటువంటి నాయకులు ఉన్నారంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారండి, దమ్ముంటే ఆ వీడియో ఆయనే చూపించమనండి. ఏదైతే నాయకులు చెప్తే చెప్పానంటున్నారో ఆయనే చూపించమనండి వీడియో. అంతేగాని అడ్డగోలుగా మాట్లాడేసి నిజాలనే అబద్ధాలు చేద్దామంటే అది జరగని పని. ఎందుకంటే మీరు అసెంబ్లీలో వీడియోలు చెక్ చేసుకున్నా, యూట్యూబ్ లో చెక్ చేసుకున్నా ఆయన డైరెక్ట్ గా అన్న మాట అది. 23 మందిలో 5 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు, నేను తీసుకుంటే 18 మంది నీకుంటారు, కనీసం నీకు ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఈ కళ్ళబుల్ల మాటలు చెప్పేసి ఏదో మసిపూసి మారడకే చేసి తారుమారు చేద్దామని చెప్పి ఈ వైసీపీ నాయకులు అంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ప్రజలు అన్ని చూస్తున్నారు, ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు ఆయన భూస్థాపితం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ఆయన కూడా సమాధానం చెప్తున్నాను. భూస్థాపితం అయిపోయే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ రోజు కూడా జనాల్లోకి రెచ్చగొట్టి ఏదో పార్టీ విద్వేషాలు మత విద్వేషాలు తీసుకొచ్చిందే మీరు. ఇటువంటి అన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రజల సమస్యల మీద ఎక్కడ మాట్లాడారు మీరు కానీ మీ నాయకుడు కానీ? ఎక్కడైనా ఈ 11 మంది ఎమ్మెల్యేల్లో ఏ రోజైనా మీ నియోజకవర్గ పరిస్థితులు ఉన్నటువంటి మమ్మల్ని నమ్మి గెలిపించారు ఈ 11 మంది, కనీసం ఈ 11 మందిని మనం న్యాయం చేయాలని ఏ నియోజకవర్గంలో సమస్యల మీద పోరాడారు చెప్పండి? ఒక్క రోజు కూడా ఏ రోజు కూడా మీ నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి. ఎంతసేపు ప్రెస్ మీట్లు పెడతా, ప్రెస్ మీట్లో కాదు ఆ యొక్క సమస్యలు అసెంబ్లీలో వినిపించండి. మీకు 2 నిమిషాలు టైం ఇచ్చినా 5 నిమిషాలు టైం ఇచ్చినా అసలు మీకు ఒక జ్ఞానం ఉందా అని కూడా మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ఎందుకంటే ఈ డిబేట్ కి అసెంబ్లీకి సమాధానం చెప్తున్నారు. అసెంబ్లీ కంటే ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోవడానికి ఇదని మీ పార్టీ ఆఫీస్ అనుకున్నారా? అసెంబ్లీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అనుకున్నావా? నీకు నచ్చినప్పుడు వచ్చి ఉపన్యాసాలు వినడానికి, నచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి. ఇది అసెంబ్లీ అన్నది ఒక పద్ధతి, ఒక విధానం ఉంటది, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటది. అవన్నీ కూడా అమలు పరిచే విధానంలోనే అసెంబ్లీ నడుస్తుంది. కాబట్టి అసెంబ్లీ యొక్క పద్ధతులను కూడా అనుసరించి మీ యొక్క నాయకులు వెళ్ళాలి తప్పించి మేము వ్యూహాలు చేస్తున్నాం, మీ వ్యూహాలు మీ పార్టీకి చేసుకోండి, మీ పార్టీ కార్యకర్తలు ఎదుగుదలకు చేసుకోండి. అంతేగాని ఈ అసెంబ్లీలో సమస్యలు మానేసి బయటకు వెళ్ళి ప్రెస్ మీట్ పెడతాం, ఏదో 10 నిమిషాలు అడావిడి చేస్తాం అంటే ఎవరు ఊరుకునేది? ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన డబ్బుతో మీకు జీతాలు ఇస్తున్నారు, జీతాలు తీసుకుని మీ ఇంట్లో కూర్చుంటే కుదరదు. కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా డిజిటల్ సైన్ తీసుకోవడం కారణం అదే అండి. ఎందుకంటే గతంలో కొద్ది గవర్నమెంట్ ఆఫీసుల్లో
జిలాన్ గారు మీరు స్పందించండి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఏఐ ఆధారిత అటెండెన్స్ తీసుకోవటం కానీ లేకపోతే జీతాలు ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీ సమావేశాలకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారు అనే దాన్ని పర్టికులర్గా ఎందుకు తీసుకొచ్చారు అంటే కంపల్సరీ వాళ్ళు ఆ 11 మంది కూడా అసెంబ్లీ సమావేశాలకు రావాలి, ప్రజా సమస్యల మీద చర్చించాలి అన్న ఉద్దేశం మీరు చెప్తుంటే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించడానికి మాత్రమే ఇవన్నీ తీసుకొచ్చారు అనేదిగా వాళ్ళు చెప్తున్నారు. దీని మీద ఏం చెప్తారు మీరు? ఒకరిని అవమానించాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు. ప్రజలు తెలుగుదేశం పార్టీ పైన, కూటమి ప్రభుత్వం పైన పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఈ రోజు విచక్షణ అధికారాలతో స్పీకర్ గారు భావి తరాలకు కూడా ఒక గుణపాఠంగా, వచ్చే అసెంబ్లీలకు కూడా ఒక కార్యాచరణగా ముందస్తుగా ఈ విధానాన్ని తీసుకొని వస్తున్నారు. ఖచ్చితంగా ఈ విధానాన్ని ఆదర్శంగా తీసుకొని దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా స్పీకర్ గారు మంచి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏదైతే ఇంతకు మునుపు మనం చూసాం, ఏ విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగగా వచ్చి రిజిస్టర్లో సంతకం చేసేసి సభకు అటెండ్ అవ్వకుండా మేము వచ్చాము అని చెప్పి చూపించుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా మనకు ఈ విధంగా డిజిటలైజ్ చేసి ఖచ్చితంగా వచ్చి సీట్లలో కూర్చొని సభా సంప్రదాయాలను పాటించి ఆ యొక్క జరుగుతున్న చర్చలో పాల్గొనడం వల్ల ప్రజాస్వామ్యాన్ని మనము పరిరక్షించే వాళ్ళు అవుతాం తప్పితే ఈ విధంగా మనం గనక మన డీలా డోరీ తీసుకుంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్పీకర్ గారు మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది కేవలం ఈ అసెంబ్లీ వరకే కాదు, వచ్చే అసెంబ్లీలకు కూడా ఇది ఒక మార్గదర్శకంగా ఉంటుంది, ఆదర్శంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ యొక్క తీరును సమర్థించాలి, వచ్చి చర్చల్లో పాల్గొని వారి యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. లక్ష్మణరావు గారితో మాట్లాడుతూ నెక్స్ట్ మీరు చెప్పండి. మనం చూస్తున్నాం ఏ విధంగా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు వారి యొక్క నియోజకవర్గ సమస్యలను నేరుగా మంత్రుల ఎదుట ప్రస్తావిస్తున్నారు. ఉదాహరణకు మనం చూసుకుంటే మన కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు కడపకు సంబంధించిన అనేక విషయాలు మనం చూసుకుంటే, నీటి సమస్య అయితేనేమి, గాంజా గురించి అయితేనేమి, టిట్కో ఇళ్ల గురించి అనేక సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ అదేవిధంగా మంత్రుల దృష్టికి తీసుకునేందుకు పరిష్కారాన్ని ఈ రోజు కనుక్కుంటున్నారు. ఖచ్చితంగా ఈ 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే జీత భత్యాలు తీసుకుంటున్నారో, ఎవరైతే ప్రజల సొమ్మును ఈ విధంగా ఆర్జిస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద ఓకే అండి, 1 మినిట్ ఇప్పుడు లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణరావు గారు సార్ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూడండి సార్. లక్ష్మణరావు గారు అన్మ్యూట్ చేయండి. లక్ష్మణ్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి లక్ష్మణ్ గారు. ఓకే అండి, నెక్స్ట్ చందు గారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ప్రతిదానికి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు అంటే ఆయన చేసే సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, లేకపోతే ఆయన శాఖకు సంబంధించి అన్ని పనులు చూసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఇటువంటివి మధ్యలో అవన్నీ వదిలేసి కావాలని బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి మీరు చెప్తున్నారు. ఒక రకంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించడమే అని చెప్పి ఒక రకంగా వాళ్ళు చెప్తున్నారు. ఇక మస్తాన్ రావు గారు మీరైతే స్పందించండి దీని మీద. అసలు ప్రజాధనం అనేది, ఎమ్మెల్యేలు తీసుకునే జీతం అనేది ప్రజాధనం. మేము అసెంబ్లీకి రాము కానీ బయటైనా ప్రశ్నించవచ్చు, మేము ఏ విధంగా అయినా సరే ప్రజా సమస్యల మీద అసెంబ్లీకే రావాలా అనే వ్యాఖ్యల్ని ఏ విధంగా తీసుకోవచ్చు? జనం డబ్బులు తీసుకుంటేనే, ప్రజాధనం తీసుకుంటేనే ప్రజా సమస్యల్ని బయట పోరాడతాం, అసెంబ్లీకి రాము అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు ప్రజాస్వామ్యంలో అంతిమ లక్ష్యం ఏంటండి? అంతిమ లక్ష్యం ప్రభుత్వంలోకి అధికారంలోకి రావాలంటే శాసనసభ ద్వారానే, శాసన వ్యవస్థ ద్వారానే ఎగ్జిక్యూటివ్తో కలిసి పనిచేస్తారు వాళ్ళు. పరిపాలన అనేది అలా సాగుతుందనే విషయాన్ని, ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోతా ఉన్నారు. అంటే ఏంటి, వాళ్ళకి అధికారం వచ్చేంతగా శాసనసభ్యుల బలం ఉంటేనే అసెంబ్లీకి వస్తాం, లేకపోతే రావడానికి తెలిపోతుంది కదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి. అంటే అధికారమే పరమావధిగా ఉండకూడదు కదా. ఇప్పుడు గతంలో మనకి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అంతెందుకు తెలంగాణలో ఒక స్థానం ఉంది, సిపిఐ వస్తున్నారు కదా, వాళ్ళు కూడా ప్రస్తావిస్తున్నారు కదా. అంతెందుకు అసలు అక్కడే దాకా ఎందుకు శాసన మండలి ఉంది. వైఎస్ఆర్సీపీ శాసన మండలి అసలు వద్దు, అది వేస్ట్, అదొక కేవలం డబ్బులు ఖర్చు పెట్టని చెప్తే వద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆమోదం పొందలేదు, కానీ అక్కడ ఈ రోజు అక్కడ బలం ఉంది, అక్కడ బలం ఉంది కదా అని మరి అక్కడ ప్రస్తావిస్తున్నారుగా. బొత్స సత్యనారాయణ గారు కానీ మిగతా ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అందరూ ప్రస్తావిస్తున్నారు కదా. మరి వీళ్ళకెందుకు? పాపం ఇక్కడ చూస్తే ఈ 11 మందిలో 4 కొత్తగా ఎన్నికయ్యారండి. వాళ్ళు ఈ రోజు వరకు శాసనసభలోకి వెళ్ళి లోపల కూర్చొని ఒక ప్రశ్న వేసిన పరిస్థితి రానివ్వలేదు.
అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అధినాయకుడిగా దానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ నియోజకవర్గాల ప్రజలు కానీ మా ఎమ్మెల్యే అసెంబ్లీలో కనిపిస్తున్నాడని కాసేపు టీవీలో చూస్తానికి కూడా లేకుండా పోయింది. తొలిసారిగా ఎన్నికైన వాళ్ళకన్నా ఉండాలి కదా. ఎందుకంటే అసెంబ్లీలో పార్లమెంట్ లో 4 సార్లు ఎన్నికయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, కొంతమంది ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. తొలిసారిగా ఎన్నికైన వాళ్ళకైనా అవకాశం ఇవ్వాలి కదా. వాళ్ళని ఈ విధంగా రానియకుండా అడ్డుకునే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేదు కదా. కేవలం వాళ్ళ పార్టీ అధినాయకుడిని ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళకుండా ఎట్లా చేస్తారు? ఖచ్చితంగా శాసనసభకి సంబంధించి అటెండ్ అవటంలోనే ఆయన యొక్క హుందాతనం ఉంటది. తమకు ఏ విధంగా తక్కువ స్థానాలు ఇచ్చి ప్రజలు తప్పు చేశారు కాబట్టి మేము ఈ విధంగా పోరాడాము, 11 స్థానాలతోనే పోరాడి ప్రభుత్వం మెడలు ఉంచి ఈ విధంగా ట్యాక్సులు వేయకుండా చూసాము, లేదంటే సూపర్ 6 హామీలను అమలు చేయదలిచాము, అదేవిధంగా అమలు చేయించే విధంగా పోరాడాము, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కనుక వాళ్ళు విఫలం చెందుతుంటే ఈ విధంగా చేస్తున్నాం, అప్పులు కుప్పగా మార్చుకున్నాం, మేము అడ్డుపడ్డాం అనేది శాసనసభ అడ్డుకోవడం ద్వారా కుదురుతుంది. కానీ కేవలం అలి కూర్చొని నాకు ప్రతిపక్ష హోదా ఎవరు, ముఖ్యమంత్రితో సమాన స్థాయి నాకు కావాలంటే ప్రజలు ఇవ్వలేదు కదా నీకు. అది ఎంతవరకు కరెక్ట్? చెప్పండి మణిగారు. విషయంలో కూడా స్పీకర్ మస్తాన్ గారు 1 మినిట్ సమయం అయిపోయింది. లక్ష్మణ్ గారికి సమయం ఇద్దాం. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదండి, పోరాడాలి అనుకుంటే బయటైనా పోరాడొచ్చని మీరు చెప్తున్నారు. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే కనీసం ఆ జీతభత్యాలు తీసుకునేది ప్రజాధనాన్నే కదా, మరి ప్రజా సమస్యల మీద అసెంబ్లీకి వచ్చి పోరాడితే బాగుంటుంది కదా అని చాలామంది చెప్తున్నారు. మీరేమో వాళ్ళ ఆలోచన వాళ్ళ వ్యూహం ఏ విధంగా ఉందని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఇక నుంచి అయినా ఈ అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? కొద్దిగా టైం అయిపోయింది కాబట్టి క్లుప్తంగా వివరించండి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా 11 మంది ఎమ్మెల్యేలు కానీ అటెండ్ అయ్యే పరిస్థితి లేదు. రేపు కూడా అటెండ్ అవ్వరు ఖచ్చితంగా. అలాగే జీతభత్యాలు అంటున్నారు, ఎవరు కూడా జీతభత్యాలు తీసుకోవట్లేదు, కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. మేము ఒకటి చెప్తా ఉన్నాం, మాకు తెలుసు మీ ప్రజల్లోకి ఎలాగెళ్ళాలి, ఏం చేయాలి ఏంటనేది మా పార్టీ మా విధానం మాకు ఉంటుంది. 11 నియోజకవర్గాల ప్రజలకి సమాధానం చెప్పవలసిన బాధ్యత మాకుందా, వాళ్ళు చెప్తారు. మీరు ఇచ్చిన సలహాలతో వెళ్ళాలంటే మీరు ఇచ్చిన సలహాలతో మా పార్టీ నడపం కదా. మా పార్టీ నడపాలి, ప్రజల్లోకి వెళ్ళాలని మాకు వ్యూహాలు ఉంటాయి. మీరు చెప్పిన విధంగా మేమేంది చేద్దాం, వెళ్ళి మేము ఒక సలహా చెప్తాం చేయండి. ఈ జనసేన పార్టీ వాళ్ళని బీజేపీ టీడీపీ వాళ్ళని తీసుకెళ్ళి వేరే బీఎస్పీ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి సీఎం చేయమనండి, ఇది పరిపాలించడం చేత కావట్లా. లేదా సిపిఎం తీసుకొచ్చి సీఎం చేయమని చెప్పండి, వీళ్ళకి పరిపాలించడం చేత కావట్లా. నేను చెప్తాను చేస్తారా? వాళ్ళ పార్టీ విధానాలు అనుకుంటే, వాళ్ళ వ్యూహాలు అనుకుంటే నేను చెప్తాను ఎందుకు చేస్తారు? ఎవరి వ్యూహాలు అనుకుంటాయి. మీరు అది చేయండి ఇది చేయండి అని మీరు మా చెప్పడం ఏంటి? ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. డిబేట్లో పాల్గొన్నటువంటి రేగడి లక్ష్మణరావు గారికి, అలాగే షేక్ జిలాన్ గారికి, అలాగే తాతపూడి చందు గారికి, అలాగే మస్తాన్ రావు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి డిబేట్ని అయితే ముగిద్దాం. సో ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్. స్వతంత్ర న్యూస్.